మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు హృదయపూర్వకమైన వందనాలు. దేవుని పరిశుద్ధ గ్రంథములో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నారు. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవులికి వినబడలేదు, మనస్సు హృదయములకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. ఇక్కడ ఈ వాక్యములో పౌలు గారు చెప్తున్నారు, దేవుడు సిద్ధపరిచినవి మనుషుల యొక్క హృదయానికి కొన్నిసార్లు గ్రహింపు ఉండదు. అది ఎవరు గ్రహిస్తారంటే యేసు ప్రభు వారి యొక్క ప్రేమలో, యేసుక్రీస్తులో విశ్వాసములో, యేసుక్రీస్తునందు నిరీక్షణలో, యేసుక్రీస్తునందు ప్రార్థనా జీవితములో, యేసుక్రీస్తునందు సంఘ జీవితములో, యేసుక్రీస్తునందు రక్షణ పొందుకొని ఆత్మ సంబంధమైనటువంటి దేవునితో నడుచుచున్న వారికి ఇవి సిద్ధపరచబడి ఉన్నవి. దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు, ఏవేవో సిద్ధపరిచాడు. దేవుని సన్నిధిలో ఏవి సిద్ధపరిచారు, అది ఎవరు కనుగొంటున్నారు? ఈరోజు ప్రభు నీకు సిద్ధపరిచినవి ఉన్నాయి, సిద్ధపరచబడి ఉన్నవి. అంతేకాదు, వాక్యం చెప్తున్న మాట 10వ వచనంలో కూడా మనం చూడొచ్చు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచబడి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములతో కూడిన పరిశోధించుచూ ఉన్నాడు. అయితే ఇక్కడ అంటారు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచారు. ఎవరికి ఇవి బయలుపరచబడి ఉన్నాయి? ఎవరిలో దేవుడు ఆత్మ కలిగి ఉన్నారో, ఎవరిలో దేవుని యందు ఆ భయభక్తులు కలిగి ఉన్నారో సిద్ధపరచబడినవి వారికి కనుగొని ఉన్నారని, వారు తెలుసుకుంటారని వాక్యం చెప్తున్నమాట. కీర్తన గ్రంథంలో కూడా 31వ కీర్తన 19వ వచనాన్ని చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గల వారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ గమనించాలి, ఆయన దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఇదిగో ఆశ్రయించిన వారు నిమిత్తం నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంటాడు. దేవుడు సిద్ధపరిచాడు ఎంతో మేలును. అది ఎవరికి ఇవ్వబడి ఉన్నది? దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో నిబంధన చేసిన వారిని, ఇదిగో వారి కొరకు నేను దాచిపెట్టినాను, నేను ఈ మేలులను బట్టి అవి ఎంతో గొప్పవని చెప్తున్నాడు వాక్యంలో. ఇక్కడ యోహాను సువార్తలో 14వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడొచ్చు, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒకటి మీరు గమనించాలి, ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే క్రీస్తు ప్రేమలో నిలిచి ఉంటారో, ఇదిగో సిద్ధపరచబడిని వారికి బయలుపరచబడతాయి. ఎవరు దేవుని ఆత్మ సంబంధులై ఉంటారో అది వారికి బయలుపరచబడి ఉన్నది. ఎవరైతే క్రీస్తుని ప్రేమించి ఆయన యందు, ఆయన ఆజ్ఞల యందు గైకుంటారో వారి కొరకు దాచబడిన సిద్ధపరచబడినవి వారికి బయలుపరచబడి ఉన్నదని ఇక్కడ వాక్యం చెప్తున్న మాటలు. అలాగే ఇర్మియా గ్రంథములో 2వ అధ్యాయం 2వ వచనం, నీవు వెళ్ళి యెరూషలేము నివాసులలో ఈ సమాచారము ప్రకటన చేయుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములో విత్తనములు వేయుదువు కానీ నీ దేశములో నిన్ను ఇదిగో నన్ను వెంబడించుచున్నటువంటి నీ యవ్వన కాలమున నీవు చూపిన అనురాగములను, నీ వైవిహ ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ చూస్తున్నటువంటి విషయంలో దేవుడు సిద్ధపరిచాడు. అరణ్యములో వీళ్ళు విత్తుకున్నారంట. అరణ్యములో వీరు విత్తినటువంటి విత్తనములు దేవుడి మీద చూపించినటువంటి
వైవిహకమైనటువంటి ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. వైవిక ప్రేమను, దేవుడు అధికమైనటువంటి ప్రేమతో దేవుడు సన్నిధిలో వారు నియమించబడి ఉన్నటువంటి రీతిగా ఎప్పుడైతే ఉన్నారో, ఇదిగో నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను, అవి మీ దేశములో వారి కనులారా చూస్తారు, నేను సిద్ధపరచబడినవి. క్రీస్తు మీద, యేసుక్రీస్తు మీద మనము అధికముగా వైవికాముగా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధముగా ఆత్మీయతలో ప్రభుతో నిబంధన చేసుకొని విషయములో మనం చాలా జాగ్రత్తగా ప్రభుతో మనము ప్రేమ కలిగిన వారమై ఉండాలండి. ఎఫెసీ పత్రికలో మరియు వాటి యందు మనము నడుచుకొనవలెను, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమని, ఆయన చేసిన పనివారమని మనం తెలుసుకోవాలి. ఏం కలిగి ఉండాలంట? సిద్ధపరిచిన సక్రియలు చేయాలి. అక్కడేమో క్రీస్తు ప్రేమలో వైవికమైనటువంటి ప్రేమ, అధికమైనటువంటి ప్రేమలో ఉన్నప్పుడు సిద్ధపరచబడిన వాళ్ళకి బయలుపరచబడతాయి. ఇక్కడ కూడా సక్రియలు, సిద్ధపరచబడిన సక్రియలు యేసుక్రీస్తునందు సృష్టించబడిన వారిలో అవి చేసినటువంటి పనితనం ఏమై ఉన్నదంటే, ఇదిగో అట్టివారు దేవుని యందు నియమించబడినటువంటి రీతిగా సిద్ధపడినవి వారు పొందుకుంటారు. ఎందుకంటే రూతు గ్రంథములో ఇదిగో రూతు నయోమి కోడలుగా ఉంది, మరొక కోడలు కూడా ఉందండి, వార్ప. వీళ్ళిద్దరూ కూడా భర్తలు కోల్పోయారు చిన్న వయసులో. ఎప్పుడైతే అత్తగారు ఇంకా నేను బిడ్డలకు కని మీకు ఇవ్వలేను, మీ పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకొని, వార్ప మాత్రం ముందుగానే, ఓర్పు లేని వార్ప అన్నమాట, ముందుగానే సిద్ధపరచుకొని ఆమె వెళ్ళిపోయింది. కానీ ఓర్పుతో నేర్పుతో నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని చెబుతూ అత్తగారితో పాటు వచ్చి ఉన్నది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో సెలవిచ్చిన మాటలు చూస్తే, బెత్లెహేములో యవనస్తురాలు ఒక పొలములో పరిగిలేరుకుంటానికి వెళ్ళినప్పుడు ఆ పొలం యొక్క ఆసామి చూసి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? రూతు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో మనం చదువుతున్నాం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దిగి వారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తుల్నే నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన కంటే ఎక్కువైంది. ఏములో దేవుడు దీవెనలు దాచబడటానికి అర్హురాలుగా ఎప్పుడు మార్చబడిందో తెలుసండి. ఇక్కడ చెప్తున్న మాట, కొద్దిగా వారినేమి గొప్పవారినేమి యవనస్తులు కాదు నువ్వు వెంబడించక, నీ సత్ప్రవర్తన ఉందే, వెనక సత్ప్రవర్తన, మోయాబీ దేశంలో ఉన్న ప్రవర్తన కంటే, నాకు తెలిసినంతటువంటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరింత ఎక్కువైంది. ఎంతగా ఓర్పు కలిగి, ఎంతగా సహనం కలిగి, ఇదిగో అక్కడ వచ్చిన కనపడుతున్నటువంటి సత్ప్రవర్తన, ఆ సత్ప్రవర్తన ఎక్కడికి తీసుకెళ్ళిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సిద్ధపరచబడిన దీవెనలు పొందుకొనటానికి అర్హురాలుగా తీసుకొచ్చింది. ఈరోజు చాలామంది జీవితంలో ఓర్పు ఉండదు, ప్రార్థన చేస్తుంటారు, ఓర్పు ఉండదు, దేవుని సన్నిధిలో నడుస్తుంటారు, తమ సత్ప్రవర్తన సరిగా ఉందో లేదో చూసుకోరు. ముందుగానే ఏమి లేదు, నాకు అన్నీ వచ్చి పడిపోవాలి. ముందు మనకు దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడాలంటే, ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలంటే, నీ సత్ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది. అప్పుడే సిద్ధపరచబడినది నీకు కలిగి ఉంటుంది. దేవుడు సిద్ధపరిచాడు. సిద్ధపరిచినవి అవి ఎవరికి తెలుస్తాయి, ఎవరికి మరుగు చేయబడి ఉన్నాయంటే, ఆత్మ సంబంధులైన వారు, ఆత్మ సంబంధులైనటువంటి వారిని, ఇదిగో తన సత్ప్రవర్తన సరిచేసుకున్న వారిని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, దాచబడినటువంటి మేలులు ఎన్నో దాచి ఉంచాడు, ఈరోజు నీ కొరకు సిద్ధపరిచాడు.
మరి వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ఏది నీలో సిద్ధముగా దేవుని సన్నిధిలో సిద్ధపడి ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా ప్రభుతో తీర్మానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాలము అయా, మరి సిద్ధపరిచినటువంటి మేలులు ఎంతో గొప్పవి, దాచినవి సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నవి. అవన్నీ పొందుకొనటానికి సత్ప్రవర్తన కలిగి, భయభక్తులు కలిగి, మీ యందు ఆసక్తి గల వారై ప్రతి ఒక్కరును ఇదిగో జీవించమని మీ వాక్యము చేత సెలవిచ్చి ఉన్నారు. అట్టి కృపలో మీరు స్థిరపరిచి అట్టి కార్యములు మీ కృపలో జరిగించమని ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో వారి కొరకు సిద్ధపరచబడిన భయభక్తులతో సత్ప్రవర్తనతో దేవుని వైపు తిరిగి వారు పొందుకునేటువంటి కృపలో స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.